హలో గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రక్చరల్ ఎనాలిసిస్. ఈ వీడియోలో మనము స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్. So first of all, we have to know what is determinacy and indeterminacy. Thereby we can find what are statically determinate and indeterminate structures. So these determinacy and indeterminacy, ఈ రెండు టర్మ్స్ అనేవి మనకు స్ట్రక్చర్ యొక్క అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే మన స్ట్రక్చర్లో ఉండే రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయగలిగే విధంగా ఉంటుందా లేవా అని చెప్పేసి మనము ఈ డిటర్మినసీ అండ్ ఇండిటర్మినసీ అనే టూ టర్మ్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఓకేనా, ఉంటాయా లేవా అని చెప్పేసి మనం ఈ టూ టర్మ్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు మనం సపోర్ట్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సపోర్ట్స్? సో బేసికలీ దెర్ ఆర్ 3 types ఆఫ్ సపోర్ట్స్ గైస్. సో మనం చూసుకున్నట్టయితే ఒకటి హింజెస్ సపోర్ట్, దాని యొక్క క్రాస్ సెక్షన్ సమ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా రోలర్ సపోర్ట్. సో హింజ్ లాగానే ఉంటుంది, కాకపోతే కింద ఈ విధంగా వీల్స్ అనేవి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫిక్స్డ్ టైప్ ఆఫ్ సపోర్ట్. ఓకే, సో ఏదైనా మెంబర్ మనం తీసుకున్నట్టయితే ఆ మెంబర్కి సమ్ టైప్ ఆఫ్ సపోర్ట్స్ అనేవి ఉంటాయి కదా ఖచ్చితంగా. సో ఆ సపోర్ట్స్ వల్లనే వాటిలో మనము ఏ విధంగా లోడ్స్ వేరీ అవుతున్నాయని చెప్పేసి అనలైజ్ చేస్తాం అనమాట. ఏ విధంగా ఆ స్ట్రక్చర్ డిటర్మినేట్గా ఉందా లేకపోతే ఇండిటర్మినేట్గా అని చెప్పేసి మనం ఆ సపోర్ట్స్ని బేస్ చేసుకొని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. సో బేసికల్గా 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2D, ఒకటి వచ్చేసి 3D. సో బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఫర్ సపోజ్ ఇది హింజ్ ఉంది. సో హింజ్లో మనకు మనం కామన్ సెన్స్గా లాజిక్గా ఆలోచిస్తే హింజ్లో జస్ట్ అది జస్ట్ రొటేట్ అవుతుంది, అది ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో మనము ఒకవేళ దానిపైన ఫోర్స్ అప్లై చేస్తే అది ఈజీగా రొటేట్ అయిపోతుంది. ఎటువంటి రియాక్షన్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఏ డైరెక్షన్లో? ఈ విధంగా MZ డైరెక్షన్లో, అంటే మూమెంట్ని ఇది ప్రొడ్యూస్ చేయలేదు. సో కాబట్టి మూమెంట్ అనేది ఇక్కడ 0 అయిపోతుంది. సో ఈ హింజ్ టైప్ ఆఫ్ సపోర్ట్లో. సో ఇంకా మిగిలిన ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ Fx ఈజ్ ఈక్వల్ టు 0, Fy ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ హింజ్డ్ సపోర్ట్ పైన మీరు ఈ విధంగా హారిజాంటల్ ఫోర్స్ ఒకటి, వర్టికల్ ఫోర్స్ ఒకటి అప్లై చేశారనుకోండి, అది ఖచ్చితంగా రెసిస్ట్ చేస్తుంది. అదే మీరు దాన్ని తిప్పడానికి ట్రై చేశారనుకోండి హింజ్ని, సో అది ఫ్రీగా తిరిగిపోతుంది. సో కాబట్టి ఎటువంటి రెసిస్టింగ్ అనేది, రియాక్షన్ అనేది ఇది రొటేషన్ డైరెక్షన్లో డెవలప్ చేయలేదు. రియాక్షన్ అనేది ఓన్లీ 2 డైరెక్షన్స్లో మనకు డెవలప్ అవుతుంది. ఒకటి వచ్చేసి హారిజాంటల్, ఒకటి వచ్చేసి వర్టికల్. సో కాబట్టి Fx ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా Fx ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో ఉండే ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఈ 2 మాత్రమే. సో కాబట్టి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఇక్కడ 2. ఇక 3Dలో మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2D తీసుకుందాం. ఇక 2D విషయానికి వచ్చేస్తే 2Dలో నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి రోలర్ సపోర్ట్. రోలర్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మనం హారిజాంటల్ డైరెక్షన్లో దీనిపైన లోడ్ ఈ విధంగా అప్లై చేసాం అనుకుంటే అది ఈజీగా మూవ్ అవుతుందా లేదా? మూవ్ అవుతుంది. సో కాబట్టి అది రెసిస్ట్ చేసేది ఓన్లీ 2 డైరెక్షన్స్. ఒకవేళ మనం ఈ విధంగా వర్టికల్గా లోడ్ అప్లై చేసాం అనుకోండి, అది ఖచ్చితంగా వర్టికల్లీ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో అది లోడ్ అనేది, అంటే రియాక్షన్ అనేది డెవలప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా దాన్ని మనం తిప్పడానికి ట్రై చేసాం అనుకోండి, తిప్పేటప్పుడు కూడా ఇక్కడ ఎందుకంటే హింజ్ కూడా ఉంది కాబట్టి తిప్పేటప్పుడు కూడా అది ఎటువంటి రియాక్షన్ని డెవలప్ చేయలేదు. సో ఇక్కడ కూడా M ఈజ్ ఈక్వల్ టు 0, సో Fy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక మిగిలేది ఓన్లీ సిగ్మా Fx ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ దీంట్లో డెవలప్ అయ్యేవి ఓన్లీ 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ టైప్ ఆఫ్ సపోర్ట్. ఫిక్స్డ్ టైప్ ఆఫ్ సపోర్ట్లో మీరు హారిజాంటల్గా అయినా కానీ, వర్టికల్గా అయినా కానీ, క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా కానీ మీరు లోడ్ అనేది అప్లై చేస్తే అది హారిజాంటల్కి లెఫ్ట్ సైడ్ అండ్ వర్టికల్కి డౌన్వర్డ్ సైడ్ అండ్ క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్ మనకి అది రియాక్షన్స్ని డెవలప్ చేస్తుంది 2D స్ట్రక్చర్స్లో అయితే. సో టోటల్గా సిగ్మా Fx ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా MZ ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా 3 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ని లేకపోతే 3 నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని ఇది డెవలప్ చేస్తుంది ఫిక్స్డ్ సపోర్ట్. ఇక 3D విషయానికి వచ్చేస్తే హింజెడ్లో టోటల్గా ఉండేటివి
సో టోటల్గా ఫిక్స్డ్ నుంచి వద్దాం. సో ఫిక్స్లో ఎటువంటి సో అది రిజిడ్ సపోర్ట్ కాబట్టి మీరు హారిజాంటల్గానే అప్లై చేయండి, వర్టికల్గానే అప్లై చేయండి. అండ్ జెడ్ యాక్సిస్, సో 3D స్ట్రక్చర్స్లో ఏం చేస్తాం మనం, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది వై యాక్సిస్ అనుకుంటే, ఇది జెడ్ యాక్సిస్ని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. సో మన బీమ్ను ఒకసారి ఈ విధంగా వద్దనుకుంటే, ఏదైనా బీమ్ మనం తీసుకున్నట్టయితే, సో ఆ బీమ్ ఈ విధంగా ఈ యాక్సిస్ని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో 3D స్ట్రక్చర్ అంటే ఏంటి, 3D డైమెన్షన్స్ మనకు అపీర్ అవుతున్నాయి. సో కాబట్టి జెడ్ యాక్సిస్ కూడా కన్సిడర్ చేస్తాం మనం, అందుకే FZ = 0. సో జెడ్ యాక్సిస్లో కూడా మీరు ఒకవేళ లోడ్ అప్లై చేస్తే అక్కడ కూడా మనకు వచ్చేది రియాక్షన్, కాబట్టి FZ = 0 అనే ఎక్స్ట్రా రియాక్షన్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అదేవిధంగా సిగ్మా MX = 0, ఎక్స్ డైరెక్షన్లో మీరు మూమెంట్ అప్లై చేసినా కానీ, అండ్ MY డైరెక్షన్లో మీరు మూమెంట్ అప్లై చేసినా కానీ, MZ డైరెక్షన్లో మీరు మూమెంట్ అప్లై చేసినా కానీ మనకు అది రియాక్షన్ వస్తుంది. సో టోటల్గా ఇవి సిక్స్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అనేది ఫామ్ చేసింది 3Dలో ఈ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ సపోర్ట్. ఓకే. ఇకపోతే ఈ హింజ్డ్ సపోర్ట్ యాక్చువల్గా ఏం చేస్తుంది, ఒక సో సిగ్మా FX = 0, సిగ్మా FY = 0లో మనకు ఆల్రెడీ ఇది రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సిగ్మా FZ = 0లో కూడా మనకు ఏం చేస్తుంది, రియాక్షన్ని డెవలప్ చేస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ 3D స్ట్రక్చర్ ఫర్ హింజ్డ్ సపోర్ట్ 3. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నా చూడండి. సో టైప్ ఆఫ్ సపోర్ట్ హింజ్డ్, రోలర్ అండ్ ఫిక్స్డ్. సో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ దాన్ని మనం స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. ఓకేనా. ఫర్ 2D మళ్ళీ, సో ఫర్ 2D అండ్ ఫర్ 3D. 2Dలో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఫర్ హింజ్డ్ సపోర్ట్ 2, అండ్ ఫర్ రోలర్ సపోర్ట్ 1, అండ్ ఫర్ ఫిక్స్డ్ సపోర్ట్ 3, అండ్ ఫర్ ఇన్ 3D స్ట్రక్చర్స్ ఫర్ హింజ్డ్ సపోర్ట్ 3, అండ్ ఫర్ రోలర్ సపోర్ట్ ఓన్లీ 1, అండ్ ఫర్ ఫిక్స్డ్ సపోర్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ 6. రోలర్ సపోర్ట్లో మనం అంటే మనం ఎటువంటి డైరెక్షన్ అప్లై చేసినా కానీ అక్కడ వచ్చేది సిగ్మా FX = 0, అంటే హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే అదేం చేస్తుంది, సిగ్మా FY = 0 అంటే వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే అది మనకు రెసిస్ట్ చేస్తుంది. ఇంకా బాకీ దాంట్లో అది రొటేట్ కూడా అవుతుంది, అండ్ హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తే హారిజాంటల్ కూడా మూవ్ అవుతుంది. కాబట్టి ఈ 2 కేసెస్లో దానికి రియాక్షన్ రాదు, ఓన్లీ వర్టికల్ కేసులో మాత్రమే రియాక్షన్ వస్తుంది. ఎదర్ దట్ ఈస్ 2D స్ట్రక్చర్ ఆర్ దిస్ ఈస్ 3D స్ట్రక్చర్. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ వాల్యూస్ బై హార్ట్. ఓకే. సో ఎప్పుడైతే నేను హింజ్డ్ సపోర్ట్ చెప్తాను నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 2 రావాలి, అండ్ రోలర్ సపోర్ట్ చెప్తాను ఇప్పుడు 1, అండ్ ఫిక్స్డ్ సపోర్ట్ చెప్తాను అప్పుడు 3. ఇది ఓన్లీ ఇన్ 2D స్ట్రక్చర్స్, 2D కేసెస్. సో 3D తక్కువ అడుగుతారు, 2D ఎక్కువ అడుగుతారు, కాబట్టి ఈ వాల్యూస్ మినిమం మనకు గుర్తుండి పోవాలి. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు మనం డిటర్మినేట్ అండ్ ఇండిటర్మినేట్ అనే 2 టర్మ్స్ చెప్పుకున్నాం కదా, అది కొంచెం ఎలాబొరేట్ చేసి చూసుకుందాం. సో డిటర్మినేట్ అండ్ ఇండిటర్మినేట్. సో డిటర్మినేట్లో ఏం లేదు, 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్లీ ఏమవుతుంది, డిటర్మినేట్ అవుతుంది, అండ్ ఒకటి వచ్చేసి ఇంటర్నల్లీ డిటర్మినేట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్ ఒక డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ సపోర్ట్ రియాక్షన్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఏంటా ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, సిగ్మా FX, సిగ్మా FY, సిగ్మా FZ, అండ్ సిగ్మా MX, సిగ్మా MY, అండ్ సిగ్మా MZ = 0 చెప్పాను కదా. సో అవి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో ఒక్కో సపోర్ట్కి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే 2D 3D దాన్ని బట్టి సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి వేరీ అవుతుంటాయి. సో ఒకవేళ మన సపోర్ట్ రియాక్షన్స్ అనేవి ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసి కనుక్కోగలిగితే అటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని మనం ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్ అంటాము. కనుక్కోలేకపోతే సింపుల్గా మనం ఏమంటాము, కెనాట్. దీంట్లో జస్ట్ కెనాట్ అని చెప్పేస్తుంది, ఎందుకంటే దీంట్లో కెన్ ఉంది కాబట్టి కెనాట్. ఒకవేళ కనుక్కోలేకపోతే దాన్ని మనం ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ అని అంటాము. సో ఇండిటర్మినేట్ ఎలాగ, ఎక్స్టర్నల్లీ మాత్రమే. ఓకేనా. ఎక్స్టర్నల్లీ ఇండిటర్మినేట్.
ఇప్పుడు ఇంటర్నల్లీ డిటర్మినేట్ అంటే ఏంది, ఇంటర్నల్లీ ఇండిటర్మినేట్ అంటే ఏంది, ఇది కూడా తెలుసుకుందాం. సో ఇఫ్ మెంబర్ ఫోర్సెస్ ఆర్ ఫౌండ్, లేకపోతే కెన్ బి ఫౌండ్, ఓకేనా, యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో రెండింటిలో మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ ఫైండ్ అవుట్ చేయలేకపోతే, ఒకవేళ కనుక్కోలేకపోతే అప్పుడు అది ఇండిటర్మినేట్ అయిపోతుంది, ఓకేనా. సో జస్ట్ డిటర్మినేట్ లేదంటే పాజిటివ్ టర్మ్ అనమాట. దీనిలో కెన్, ఆర్ లాంటి టర్మ్స్ వస్తాయి అనమాట. కెన్ బి డిటర్మినేట్ అంటే కెన్ బి ఫౌండ్ లాంటి టర్మ్స్ వస్తాయి అనమాట, పాజిటివ్. ఇండిటర్మినేట్లో ఏమవుతుంది, కెనాట్, ఆర్ నాట్ ఫౌండ్, ఇటువంటివి వస్తాయి, ఆర్ నాట్. సో ఓకేనా, ఇఫ్ మెంబర్ ఫోర్సెస్ ఆర్ ఫౌండ్ యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ దెన్ సచ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్లీ డిటర్మినేట్ స్ట్రక్చర్. ఇఫ్ ఇట్ కెనాట్ బి ఫౌండ్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్, ఓకేనా. ఇంతవరకు మీకు డిటర్మినేట్ అండ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ అంటే ఏందో ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ టర్మ్ మనం తెలుసుకోవాల్సింది డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ. సో సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్తాను. సో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ టు మేక్ ద స్ట్రక్చర్ డిటర్మినేట్. సో మనం ఏదైనా ఇండిటర్మినేట్ బీమ్ దాంట్లో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్కువ డెవలప్ అయింది అనుకోండి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కన్నా కానీ, సో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్ ఫోర్సెస్ మనకు అది డిటర్మినేట్ చేయడానికి కావాలి అని చెప్పే టర్మే డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ టు మేక్ ద స్ట్రక్చర్ డిటర్మినేట్. ఇది మన డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ అనమాట. ఇది డిగ్రీ ఆఫ్ జస్ట్ స్టాటిక్ ఇండిటర్మినసీ. సో ఈ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ అనేది డివైతో నేను రిప్రజెంట్ చేసుకుంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే డిఎస్సి ప్లస్ డిఎస్ఐ. ఈ డిఎస్సి అనేది డిగ్రీ ఆఫ్ స్టాటికల్లీ, ఓకేనా, లేకపోతే డిగ్రీ ఆఫ్ ఎక్స్టర్నల్లీ స్టాటిక్ ఇండిటర్మినసీ అనమాట, డస్. అండ్ డిఎస్ఐ ఇది వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఇంటర్నల్లీ స్టాటిక్ ఇండిటర్మినసీ అనమాట, ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ ఇండిటర్మినసీ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఓకేనా. సో డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ మనం కనుక్కోవాలంటే డిగ్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినసీ కనుక్కోవాలి, డిగ్రీ ఆఫ్ ఇంటర్నల్ ఇండిటర్మినసీ కనుక్కోవాలి, ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో సాల్వ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఒక బీమ్ ఏదైనా ఈ విధంగా ఉంది అని చెప్పేసి అనుకోండి. ఒక సైడ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది, ఒక సైడ్ వచ్చేసి హింజ్డ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఈ ఫిక్స్డ్ సపోర్ట్లో మనకు తెలుసు హారిజాంటల్లీ, వర్టికల్లీ అండ్ అబౌట్ ఎంజెడ్ యాక్సెస్. అబౌట్ ఎంజెడ్ మనకు ఏమవుతాయి, రియాక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ 3. అండ్ ఈ హింజ్డ్ సపోర్ట్ దగ్గర ఓన్లీ రొటేషన్ మాత్రమే జరగదు, మిగతా హారిజాంటల్ అండ్ వర్టికల్ 2 రియాక్షన్స్ కూడా డెవలప్ అవుతాయి, కాబట్టి ఇక్కడ 2. సో టోటల్గా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు 3 + 2. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వచ్చేసి 2D స్ట్రక్చర్లో అయితే నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 2D స్ట్రక్చర్స్లో ఎన్ని, సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్వై, అంతే కదా, సిగ్మా ఎంజెడ్ ఈ 3 కదా, ఈ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి 3. సో ఇప్పుడు నా డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఫైండ్ అవుట్ చేస్తాను. అదే నా డిగ్రీ ఆఫ్ ఫైనల్ ఇండిటర్మినసీ అనమాట. ఎందుకంటే ఇంటర్నల్ ఇండిటర్మినసీ ఇన్ కేస్ ఆఫ్ బీమ్స్ డిగ్రీ ఆఫ్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినసీ 0 అవుతుంది. ఈ యొక్క మాటని మీరు గుర్తుంచుకోండి. సో మనం కనుక్కునేది డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినసీ మాత్రమే, లేకపోతే ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినసీ మాత్రమే. అదే మన యొక్క టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీని చెప్తుంది. సో డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీకి ఫార్ములా ఏంటంటే R - క్యాపిటల్ R. ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోండి. సో R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 అండ్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్గా 2 వచ్చింది. సో అంటే ఇది 0కి ఈక్వల్ కాలేదు, నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. అందుకని నేను దీన్ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాను. సో నెంబర్ ఆఫ్ సపోర్ట్ రియాక్షన్స్ టు మేక్ దిస్ డిటర్మినేట్. సో నెంబర్ ఆఫ్ సపోర్ట్ రియాక్షన్స్ అన్ని 2 రియాక్షన్స్ టు మేక్ దిస్ స్ట్రక్చర్ డిటర్మినేట్. సో కాబట్టి సమ్ ఇండిటర్మినసీ దీంట్లో లై అవుతుంది, కాబట్టి ఇది టోటల్గా ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్పేసి నేను దీన్ని అంటాను అనమాట. సో ఇదే ఇండిటర్మినసీ. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ రావడానికి. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్నాయి ఒక బీమ్కి.
సో ఇక్కడ 3, ఇక్కడ 3. సో ప్రతిసారి నేను మీకు చెప్పలేదు హారిజాంటల్ వెర్టికల్ రొటేషన్లో అది రియాక్షన్ డెవలప్ చేస్తుంది కాబట్టి 3 వస్తుంది. ఆ విధంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు బై హార్ట్ దీన్ని రిమెంబర్ చేసుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 2D స్ట్రక్చర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినసీ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 - 3, ఎందుకంటే స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్. సో ఇక్కడ 3. సో ఇది కూడా ఒక ఇండిటర్మినేట్ స్ట్రక్చరే అన్నమాట, ఒక ఇండిటర్మినేట్ స్ట్రక్చరే. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈ విధంగా ఒక బీమ్ ఉంటే హింజ్డ్ సపోర్ట్ ఉంది, అండ్ అలాగే రోలర్ సపోర్ట్, అండ్ అలాగే ఇది కూడా ఒక రోలర్ సపోర్ట్. సో రోలర్ సపోర్ట్ దగ్గర ఒక హారిజాంటల్ రియాక్షన్ వర్టికల్ రియాక్షన్ మాత్రమే డెవలప్ అవుతుంది. ఇక్కడ హారిజాంటల్ అండ్ బోత్ వర్టికల్, ఇక్కడ ఒక వర్టికల్. సో టోటల్గా 2 1 1 చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్గా డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ ఈజ్ ఈక్వల్ టు 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఒక ఫిక్స్డ్ బీమ్ ఉంది, ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది, ఒక రోలర్ సపోర్ట్ ఉంది, ఒక మళ్ళీ ఫిక్స్డ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఇక్కడ 3 1 అండ్ అగైన్ 3. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో టోటల్గా డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, ఈ విధంగా సింపుల్ అన్నమాట. సో బీమ్స్ కోసం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవి సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ గురించి చూద్దాం. సో వాటినే మనము స్టోరీస్ అని చెప్పేసి అంటాం, స్టోరీస్ ఆర్ ఫ్రేమ్స్, స్టోరీస్ ఆర్ ఫ్రేమ్స్ ఏదైనా ఒకటే. సో ఈ ఫ్రేమ్స్లో ఈ స్టోరీస్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సింగిల్ బే స్టోరీ. సో సింగిల్ బే అంటే దీంట్లో 1 బే ఉంటుంది, పేరుతోనే అర్థమవుతుంది. సో 1 బే అంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇదొక సింగిల్ బే స్టోరీ. అండ్ అలాగే బే డబల్ స్టోరీ అంటే దీంట్లో బేస్ అనేవి డబల్గా ఉంటాయి, స్టోరీస్ డబల్గా ఉండవు, బేస్ డబల్గా ఉంటాయి. అంటే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో 2 బేస్ ఉన్నాయి. అండ్ అలాగే డబల్ స్టోరీ, బే డబల్ స్టోరీ, ఇది బే సింగిల్ స్టోరీ, దీంట్లో స్టోరీ సింగిల్గానే ఉంటుంది, బే సింగిల్ స్టోరీ. అండ్ బే డబల్ స్టోరీ, థర్డ్ టైప్ వచ్చేసి బే డబల్ స్టోరీ. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, 2 స్టోరీస్ ఉంటాయి. ఓకే, సో డబల్ బే ఉంది అంటే డబల్ స్టోరీ ఉంది. సో కాబట్టి డబల్ బే డబల్ స్టోరీ అయినా అనొచ్చు, బే డబల్ స్టోరీ అయినా దీన్ని మనం చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్లో మనకు ఒకటి ఎక్స్టర్నల్ ఇండిటర్మినసీ కూడా డెవలప్ అవుతుంది, అండ్ ఇంటర్నల్ ఇండిటర్మినసీ డిఎస్ఐ కూడా డెవలప్ అయిపోతుంది. సో డిఎస్ఐకి ఫార్ములా ఏంటంటే, డిఎస్ఐకి ఫార్ములా వచ్చేసి 3m + r - 3j. ఓకేనా, డిఎస్ఐకి వచ్చేసి సేమ్ r - r, స్మాల్ r - క్యాపిటల్ R, వేర్ r is the number of reactions, capital R is the number of equilibrium equations. సో ఈ డిఎస్ఐకి వచ్చేసి 3m + r - 3j, ఇది వచ్చేసి దేంట్లో ఫర్ 2D అన్నమాట, ఫర్ 2D. అండ్ ఫర్ 3Dకి మనం చూసుకున్నట్టయితే 6m + r - 6j ఫర్ 3Dకి అయితే ఈ ఫార్ములా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 ఫార్ములాస్ ఆల్సో బై హార్ట్. ఓకే, దీని తర్వాత సో మనం ఏం చేస్తామంటే డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ కనుక్కోవడానికి దీంట్లో మనం డిఎస్సి కనుక్కుంటాము, అండ్ అలాగే డిఎస్ఐ కూడా కనుక్కుంటాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇంకో టైప్ ఆఫ్ ఫ్రేమ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక సింగిల్ బే స్టోరీ అయితే అది ఈ విధంగా పిండ్ జాయింట్ దీని మధ్యలో ఉందన్నమాట. ఎప్పుడైతే పిండ్ జాయింట్ వస్తుందో అప్పుడు మనకు ఫార్ములాలో కొంచెం వేరియేషన్ అయితే వస్తుంది. సో అదేంటంటే డిఎస్ఈ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు, డిఎస్సి మాత్రం సేమ్ r - r, డిఎస్ఐలో ఏంటంటే 3m + r - 3j ఈ విధంగా ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే కొంచెం యాడ్ అయ్యే టర్మ్, ఇన్ఫ్యాక్ట్ సబ్ట్రాక్ట్ అయ్యే టర్మ్ ఏంటంటే σm - 1. ఓకేనా, ఈ m మనకు సో ఒక పిన్ జాయింట్కి ఎన్ని మెంబర్స్ కనెక్ట్ అయ్యింది. సో ఇది పిన్ జాయింట్ కదా, ఎన్ని మెంబర్స్ 1 2, ఈ విధంగా 2 - 1 అనేది దాని యొక్క ఆల్జిబ్రిక్ సమ్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక పిన్ జాయింట్ అనుకోండి, దానికి ఎన్ని మెంబర్స్, అండ్ ఆ విధంగా యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. ఒక క్లోజ్డ్ బ్రాకెట్ వేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటూ పోతాం. అది ఓవరాల్గా దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం.
అండ్ అలాగే ఇది 2D స్ట్రక్చర్స్కి మాత్రమే, ఫర్ 2D. ఫర్ 3D 6m ప్లస్ r మైనస్ 6j, సో సిగ్మా 3 ఇంటూ m మైనస్ 1. ఓకే, ఫర్ 3D దిస్ ఈస్ ఫర్ 3D. ఇక దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో ఉండబోతుంది గైస్ ఈ వీడియోలో ఎంతవరకు. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.